ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో చాలా కష్టపడి పనిచేసే రైతులు ఉండేవారు. ఆ రైతులు తమ పొలాల్లో పెద్ద పెద్ద గుమ్మడికాయలు పండించేవారు. ఆ గుమ్మడికాయలు బాగా రుచిగా, బంగారంలా మెరుస్తూ ఉండేవి. కాని ఒకరోజు వింత జరిగింది. ప్రతిరోజు ఉదయాన్నే రైతులు చూసేవారు, ఓ గుమ్మడికాయ, 2 గుమ్మడికాయలు, ఇలా ఎవరో దొంగ తీసుకెళ్తున్నారు. రైతులు ఆశ్చర్యపోయారు. ఇది ఎవరు దొంగతనం చేస్తున్నాడు అని ఆలోచించారు. అందరూ ఊరి పెద్దవారి దగ్గరకు వెళ్లారు. ఊరి పెద్ద చాలా తెలివైన వ్యక్తి. అతను నవ్వుతూ అన్నాడు, దొంగను పట్టుకోవడం చాలా సులువు. దొంగ ఏ భుజం మీద గుమ్మడికాయ మోసుకెళ్లాడో ఆ భుజం మీద సొట్ట ఉండాలి అన్నాడు పెద్దాయన. అంతే, అక్కడ ఉన్న రైతులలో ఒకడు వెంటనే తన కుడి భుజం తడుముకున్నాడు. అతనికి భయం వేసింది. పెద్దాయన అది గమనించాడు. అతను నవ్వుతూ అన్నాడు, దొంగ ఇతనే. రైతులు ఆశ్చర్యపోయారు. ఇంత తెలివిగా ఎలా తెలిసింది అని అడిగారు. పెద్దాయన చెప్పాడు, మనిషి ఏదైనా తప్పు చేస్తే మనసులో భయం ఉంటుంది. ఎవరైనా మనమీద మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. అందుకే పిల్లలు, తప్పు చేయకండి, నిజాయితీగా ఉండండి. అప్పుడు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నీతి: తప్పు చేసిన వాడికి మనసులో భయం, నిజాయితీ ఉన్నవాడికి ప్రశాంతత.